హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. విశ్వం ఒక అపురూపమైన శిశువుకు జన్మనిచ్చింది. ఆ తేజస్సును చూసి మురిసిపోయింది. నిష్కల్మషమైన ఆ పసినవ్వులు చూసి తనను తానే ముద్దాడింది. లేలేత పాదాలను చల్లని పిల్లగాలిలా తాకి నిద్రపుచ్చింది. ఎంతటి ధైర్యమో ఆ బిడ్డడికి! అనంత విశ్వం వాడికి సేవలు చేస్తుందని గర్వం కూడా. సర్వం జయించిన యోగిలా ప్రశాంతంగా కాలం గడిచి ఆటపాటలతో సాగుతున్న వేళ ఆ పసివాడికి ఊహ వచ్చింది. చుట్టూ ప్రపంచాన్ని గమనించడం మొదలుపెట్టాడు. మెల్లగా విశ్వం చేయిని విడిచిపెట్టాడు. ఈ ప్రయాణం నేనే ఒంటరిగా చేయాలేమో అనే భ్రమలో పడ్డాడు. తన నేస్తాన్ని మర్చిపోయాడు. నేను నీ పక్కనే ఉన్నానని విశ్వం పలుసార్లు వాని ముందు నిలుచున్నా కూడా చూడలేని మాయలోకి జారుకున్నాడు. నన్ను అడుగు, నీకేం కావాలి? ఒక్కసారి నా వైపు చూసి అడుగు అని భుజం పైన చేయి వేసింది విశ్వం. ఆ ప్రియమైన గొంతుక వానికి వినబడలేదు. నేను నీ సువిశాల విశ్వాన్ని, సకల సంపదలకు సమృద్ధికి నిలయాన్ని చెప్తున్నాను. ఇవన్నీ సృష్టించింది నీకోసమే. ఇవన్నీ నీవు సంతృప్తిగా అనుభవించి అలసిపోయి నా ఒడిలో నిద్రపోయి ఎన్నాళ్ళయిందో కదా. అడగనిదే నేనేమీ ఇవ్వలేను. అడుగు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీ పిలుపుకై నీ పెదవి చివరన వేచి ఉన్నాను. అడగండి, పిలవండి. ఆ అపురూపమైన శిశువు ఎవరో కాదు, అది మీరే. అడగండి మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంటుంది. కానీ అడిగే విధానం అనేది బాధలు, కష్టాలు, రోగాలు ఇవన్నీ వదిలి కేవలం డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవి మాత్రమే అడగండి మై డియర్ ఫ్రెండ్స్. మనకు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడల్లా డిలీట్ కట్ అని చెప్పేసి వెంటనే పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోండి మై డియర్ ఫ్రెండ్స్. పాజిటివ్ ఆలోచనలు ఆలోచించండి. ఎందుకంటే నెగిటివ్ ఎంత ఆలోచిస్తే అంత నెగిటివ్ ఇంకా బలంగా వస్తాయని చెప్పేసి ఆ లాజిక్ ఒకటి పట్టుకోండి. ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేసి పాజిటివ్లోకి మారిపోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూజీ.